హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు ఏ వెరీ స్పెషల్ ప్రోగ్రామ్. కర్మహత్య అనే ఒక చాలా అద్భుతమైన ఆసక్తికరమైన అంటే నిజ జీవన సంఘటనలు అని రాస్తుంటాం కదా, వాటి మీద ఆధారపడి చాలా ఆసక్తికరమైన చాలా ఉద్విగ్నభరితమైన అంటే మన థ్రిల్స్ హారర్ ఆస్పెక్ట్ కూడా ఎంతో ఎక్కడో ఉంది. ఆ ఎలిమెంట్స్ అన్నిటి మీద ఒక అద్భుతమైన సినిమా రూపొందించబడింది. దాని దర్శకుడే అభి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అండ్ ఇందులో మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్ చేసిన సమైరా అనే నూతన కథానాయిక కూడా ఇప్పుడు మనతో పాటు ఇందులో ఉన్నారు. ఇది రేపు జూలై 31వ తారీఖున ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో విశేషాలు, వింతలు, విచిత్రాలు, ఆసక్తికరమైన విశేషాలు అన్నీ వాళ్ళని అడిగి మీకోసం నేను వెల్కమ్ టు ది ప్రోగ్రామ్. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు మా ఇంటర్వ్యూ కోసమే కర్మాఖ్య కోసం బొట్టు పెట్టుకొని వచ్చినట్టుగా ఉంది. ఇవాళ శనివారం కదా, డ్యూటీ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర, పైగా ఇవాళ ఏకాదశి కూడా. కరెక్ట్. సో ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం, దీవెనలు, ఆశీర్వచనాలు, అనుగ్రహం అన్నీ మీ మీద ఉండి ఈ సినిమా చాలా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. యువర్ బ్లెస్సింగ్స్ మీన్స్ ఎ లాట్. మీరు నాకు మీ కేస్ స్టడీ నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించిందండి. 23 సంవత్సరాలు ఒక డైరెక్టర్ అవ్వడానికి మీరు ఎంతో కృషి చేసి, ఐ డోంట్ స్పీక్ ఆన్ ది నెగిటివ్ సైడ్, స్ట్రగుల్ అయ్యారు గట్టా, నన్ను ఎక్కడో అక్కడ దానికి ఒక ఫలం లభించాలి, ఒక ఫ్రూట్, అది మీకు ఈరోజు లభించింది కర్మాఖ్య రూపంలో. సో దీన్ని ఎంతవరకు మీరు సద్వినియోగం చేసుకున్నారు అంటే ఏం చెప్తారండి? నా సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టాను ఆ సినిమాలో. చాలా హార్డ్ వర్క్ చేసి ప్రతి సీన్లో ప్రతి ఎలిమెంట్ గురించి చాలా డీటెయిలింగ్గా డిస్కస్ చేసుకొని, ఇందులో ఎలాంటి మిస్టేక్స్ ఉండకూడదు అనే కేర్ తీసుకుంటూనే, ఇది ఎలా ఆడియన్స్ని థ్రిల్ చేస్తుంది, ఎలా ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తుంది అనే విషయాలు దృష్టిలో పెట్టుకొని, నాకు వచ్చిన ఈ ఆపర్చునిటీని నాకు నెక్స్ట్ స్టెప్గా ఇంకొక 10 సినిమాలు వచ్చేలాగా చేసుకోవాలి తప్ప, ఇది నేను ఏదన్నా చెడగొట్టుకుంటే ఇన్ని సంవత్సరాల నుంచి నేను యాక్టర్గా సంపాదించుకున్న పేరు, జనాలకి వీడేదో చేస్తాడులే అని ఉన్న ఒక చిన్న నమ్మకం, ఇవన్నీ నేను పోగొట్టుకోకూడదు అని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా సినిమా చేశాను. అది ఆడియన్స్కి నేను అనుకున్న విధంగానే ఆడియన్స్కి చేరుతుంది. నేను అనుకున్న ఫీల్లోనే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళు అంతే థ్రిల్ ఫీల్ అవుతారు అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చే సపోర్ట్ కానీ ఆశీర్వాదం కానీ నాకు ఎలా ఉంటుందనేది ఇప్పుడు ప్రత్యేకంగా సపోర్ట్ని ఆడియన్స్ ఎవరు అందించరండి. ఇక్కడ మీ కోసం మీరే ఆడియన్స్ని క్రియేట్ చేసుకోవాలి, మీకోసం మీరే ఆ ఎక్సైట్మెంట్ని క్రియేట్ చేయాలి. ఆ ఎక్సైట్మెంట్ ఈ సినిమా ద్వారా ఎలా వస్తుంది? మీరు ఒకసారి మన ట్రైలర్ చూసినట్లయితే చూశాను. మీకు ఎలా అనిపించింది అన్న? బాగుంది, ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అంతే అన్న, మనకు ఏంటంటే దట్ ఈస్ ద షోరీల్. మన సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఒక ట్రైలర్లో ఒక గ్లిమ్స్ ఇచ్చాం మనం. ఇది థ్రిల్లింగ్ ఎలిమెంట్. దాంట్లో మనకు ఒక క్వాలిటీ పరంగా ఎలా ఉంది, ప్రొడక్షన్ క్వాలిటీ సైజ్గా అక్కడి నుంచి చూసుకున్న మ్యూజిక్ ఎలా ఉండబోతుంది, విజువల్స్ ఎలా ఉండబోతున్నాయి, యాక్టింగ్ ఎలా ఉండబోతుంది అనేది చిన్న చిన్న హింట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాము. అండ్ కాన్సెప్ట్ ఏమిటి అనేది కూడా మనం 2-3 డైలాగ్స్లో అక్కడక్కడ హింట్స్ ఇచ్చవచ్చు. సో ఇది ఆడియన్స్ని డెఫినెట్గా థియేటర్ వరకు రప్పిస్తుందనే నమ్మకం నాకు కలిగింది మొన్న ట్రైలర్ ఆడియన్స్ మధ్యలో రిలీజ్ చేసినప్పుడు కానీ, దానికి వస్తున్న స్పందనను చూస్తుంటే. సో 100% వాళ్ళని సపోర్ట్ నేను వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళ దగ్గర నుంచి క్రియేట్ చేసుకోలేగా నా ప్రయత్నం ఈ ట్రైలర్ ద్వారా బయటకు వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ప్రతి కొత్త డైరెక్టరు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఒక థాట్తో వస్తారండి. కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది ఒక పాయింట్ వరకు రీచ్ అవ్వగలుగుతారు, ఒక పాయింట్ వరకు. మరీ దాన్ని ఏమంటారు, వాళ్ళ కాన్సెప్ట్లోనో, వాళ్ళ అప్రోచ్లోనో, వాళ్ళ అప్లికేషన్లోనో ఫెయిల్యూర్స్ ఉంటాయి. వాళ్ళు నెక్స్ట్ పిక్చర్కి దాన్ని రెక్టిఫై చేసుకుంటారు అనుకోండి. బట్ ఫస్ట్ పిక్చర్లో మీరు చెప్పినట్టుగా ఈ సినిమా అనేది ఎందుకు నచ్చాలి ఆడియన్స్కి? ఇట్ ఈస్ ఎన్ అబ్రప్ట్ క్వశ్చన్. నచ్చాలి అంటే డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఒక మంచి ట్విస్ట్లు ఉన్న సస్పెన్స్ ఉన్న మూవీ అన్న ఇది.
సో సస్పెన్స్ని ఇష్టపడి థ్రిల్లింగ్ మూవీస్ చూసి థ్రిల్లర్ మూవీస్ చూసే వాళ్ళందరికీ డెఫినెట్గా వాళ్ళు అనుకున్న మార్క్ ఏదైతుందో అది రీచ్ అవుతాం మనము. సో అలా ఏదైతే ఎక్స్పెక్టేషన్స్తో వాళ్ళు ఉంటారో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతాం. ఓకే. బట్ ఈ కాన్సెప్ట్ మీరు ఇప్పుడు ఏదైతే తీసుకున్నారో ఆ కాన్సెప్ట్కి దగ్గరగా అటు ఇటుగా రైట్ అండ్ లెఫ్ట్ చాలా సినిమాలు వచ్చాయండి. ఇప్పుడు అగధ అని ఎంఎస్ రాజు గారు సినిమా చేస్తున్నారు. ఓకే. అమ్మాయి డాక్టర్ కామాక్షి భాస్కర్లా చేస్తారు. సో ఈ సినిమాలు అప్పుడప్పుడు అలాంటి సినిమాలు వస్తున్నాయి. బట్ ఇది ఈ థ్రిల్లింగ్ కంటెంట్ ఏదైతే రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ మీరు చేశారో అది మీరు ఎంతవరకు ఆ రియాలిటీని చూపించగలిగారు ఈ సినిమాలో? ఓకే. మీకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా మొత్తం. అంటే మనము బేస్డ్ ఆన్ కాకుండా ఇన్స్పైర్డ్ బై అని పెట్టుకున్నాం అందుకే. సో వీ హ్యావ్ టేకెన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ లైక్ బురారి, ఢిల్లీ దగ్గర జరిగిన బురారి ఇన్సిడెంట్ కావచ్చు, మదనపల్లిలో జరిగిన డబల్ మర్డర్ జరిగింది ఒకటి, అండ్ రీసెంట్గా సెకండరీ మన కుకట్పల్లిలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది రీసెంట్ ఈ సంవత్సరం జరిగింది. అంటే ఈ మనం అనుకుంటున్న సమాజంలో మనకు తెలియకుండా మన చుట్టుపక్కల చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అది మనం ఊహకు కూడా అందదు, ఇంత జరుగుతుందా, ఇలా జరుగుతుందా అనేలాగా. సో ఎందుకు ఇలాంటి కాన్సెప్టే అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్లో ఒక పొలిమేర కావచ్చు, ఒక మసూదా కావచ్చు, ఇలాంటి సినిమాలు అసలు చిన్న ఆర్టిస్టులతోనా కొత్త ఆర్టిస్టులతోనా అని పక్కన పెట్టేస్తే ఆ సినిమా ఒక పవర్ గుంజింది. అంటే లైక్ ఆడియన్స్ని థియేటర్ల వరకు రప్పించింది. వాళ్ళ కంటెంట్లోనే ఉంది. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి కంటెంట్ ఉన్న సినిమా మన సినిమా. సో నేను జబర్దస్త్లో ఇన్ని సంవత్సరాలు చేశాను ఒక టీమ్ లీడర్గా. అభి ఏంటి మనకు కామెడీ స్కిట్స్ చేస్తున్నాడు కదా, కామెడీ సినిమా చేస్తాడు కదా అనుకున్నప్పుడు నేను ఆల్రెడీ చిరంజీవి చేశాను. అండ్ 10 సంవత్సరాలుగా జబర్దస్త్లో చేస్తుందంతా కామెడీయే. వీడికి ఇది తప్ప ఇంకేం రాదు కాదు, అభికి వేరే కూడా చూపెట్టడం వచ్చు. యాజ్ ఎ డైరెక్టర్ హీ కెన్ షో యూ ఎ థ్రిల్లర్ మూవీ విత్ ఎ డిఫరెంట్ స్క్రీన్ ప్లే కావచ్చు, ఓ థ్రిల్లింగ్ ఎలిమెంట్. ఎందుకు మలయాళంలో సినిమాలే మనం చూడాలి, మన తెలుగులో కూడా అలాంటి సినిమాలు వస్తాయి కదా, మన తెలుగులో కూడా ఉన్నారు కదా. అది ఒక కమెడియన్గా నన్ను అనుకున్న నేను ఇంకొక వేరియేషన్ నాది చూపించుకుంటే నాకు ఒక కొత్తదనం ఉంటుంది. అదే మీరు కమెడియన్గా మీరు ఒక గుర్తింపు, ఒక ముద్ర పొందిన తర్వాత లేదా సాధించిన తర్వాత ఇలాంటి కంటెంట్ తీసుకోవడం నిజంగా సర్ప్రైజింగ్ ప్రాస్పెక్ట్ అండ్ డెవలప్మెంట్. దానిలో డౌట్ అయితే లేదండి. బట్ మీ దీని మీద చాలా గ్రౌండ్ వర్క్ చేసి ఉంటారు కదా. బట్ అలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు అండి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే దాని మీద రియాక్షన్స్ కానీ ఏమైనా మీరు అబ్జర్వ్ చేశారా? ఇలాంటివి జరుగుతున్నప్పుడు దాని తాలూకా ఆఫ్టర్ మ్యాథ్ ఎలా ఉందని మీ అబ్జర్వేషన్లో మీకు తేలింది? మనం అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఇట్ ఆల్ డిపెండెంట్ వాట్ ఎవర్ బేస్డ్ ఆన్ ఇన్స్పైర్డ్ బై స్టోరీస్ తీసుకున్నామో దట్ వాజ్ ఎ సూపర్స్టిషన్. అంటే పోలీసులు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చినాక ఫైనల్గా వచ్చిన కంక్లూజన్ ఏంటంటే దే వర్ సూపర్స్టిషియస్, పీపుల్ వర్ సూపర్స్టిషియస్. వాళ్ళకి అక్కడ ఆ టైంలో ఒక ట్రాన్స్లో ఉన్నారు వాళ్ళంతా. సో వాళ్ళకి మమ్మల్ని దేవుడు పిలుస్తున్నాడనో లేకపోతే దేవుడు మాతో ఇది చేయిస్తున్నాడనో ఇలాంటివి చేసినవి వాళ్ళు చెప్పడం తప్ప మళ్ళీ వాళ్ళని చూస్తే ఒక ప్రొఫెసర్, మదనపల్లిలో జరిగిన ఇన్సిడెంట్కి అయితే ప్రొఫెసర్, ఆయన అంత చదువుకొని ఉండి కూడా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారంటే మనం రేపు ఇంకొక ప్రొఫెసర్తో మాట్లాడాలంటే అమ్మో ఈయన కూడా అలాంటి పర్సన్ కాదు కదా అనే చిన్న భయం కలిగేలా ఉంది. రీసెంట్గా కుకట్పల్లి అని చెప్పాను కదన్నా, అక్కడ కూడా అంతే. వాళ్ళు ఎలా బిలీవ్ చేస్తున్నారంటే మా ఎవరు రావద్దు, మా ఇంట్లోకి ఎవరు రావద్దు, అంటే ఇంత జనాలంతా తిరిగి ఒక ఊళ్ళో నగరం నడిబొడ్డున ఉండి వాళ్ళు ఒక స్ట్రేంజ్ బిహేవియర్ లాగా, ఒక పొజెస్డ్ పర్సన్ లాగా వాళ్ళని చూస్తుంటేనే అమ్మో అనిపించేలాగా ఇవన్నీ చూస్తున్నప్పుడు అమ్మో. అంటే వాళ్ళు అలా ఫీల్ అవుతారండి మీరు వెళ్తే? నేను కదన్న, పోలీసు వాళ్ళు, రిపోర్టర్స్ వీళ్ళందరూ కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా అంటే దే వర్ ఇన్ ఏ ట్రాన్స్, ఎవరు రావద్దు, మేమే ఉంటాం మా ఇంట్లో. ఆ బిహేవియర్ చూస్తుంటేనే వామ్మో అనిపించేలా ఉంది. వియర్డ్గా అంటే వాళ్ళు ప్రపంచంతో డిస్కనెక్ట్ అయిపోయి మేము తప్ప ఇంకెవరు లేరు మాకు,
మేము భక్తులము, దేవుడు మేము డైరెక్ట్లీ కనెక్టెడ్ అనో, లేకపోతే నెగిటివ్ ఎనర్జీ మేము డైరెక్ట్లీ కనెక్టెడ్ అనో, వాళ్ళు కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ ఇన్సిడెంట్స్ చూస్తున్నప్పుడు ఓకే, దయ్యాల సినిమాలు చాలా వచ్చాయి మన దగ్గర. హారర్ సినిమా అంటే, హారర్ కామెడీ అంటే ఒక ఇంట్లోకి ఏదో ఒక ఇన్సిడెంట్ ద్వారా వెళ్తారు, అక్కడ ఏదో ఒక దయ్యం ఉంది లేదు, దాని ద్వారా మొత్తం కామెడీ 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 జరుగుతుంది, ఫైనల్గా ఫ్లాష్ బ్యాక్ వస్తుంది దయ్యంది. ఇవన్నీ రెగ్యులర్గా వచ్చినాయి. సో మనం మళ్ళీ అదే చేసి జబర్దస్త్ అదిరేయాబీ స్కిట్లో చేసిందే తీసుకొచ్చి సినిమాను ఒక స్కిట్ లాగా చేసాడరా, ఈ ఎందుకు మనం ఏదో కరెక్ట్గా అదొక డేంజర్ ఉంది ఉంది మాకు కర్మ. సో చేసేది ప్రాపర్గా ఒక సీరియస్ ఫిల్మ్ చేసి, వీడికి ఈ టాలెంట్ కూడా ఉంది, వీడు ఇది కూడా చేయగలుగుతాడు, వీడికి నాలెడ్జ్ ఉంది దీని మీద, ఇలాంటి సబ్జెక్ట్ని ఇతను ఎంత బాగా హ్యాండిల్ చేయగలుగుతున్నాడు అంటే ఒకటి ఇంకో టెక్నికల్గా చెప్పాలంటే ఒక కామెడీ సినిమా చేస్తున్నప్పుడు యూ డోంట్ నీడ్ టు హ్యావ్ ఏ క్రియేటివ్ షార్ట్స్. 3 యాంగిల్స్ పెట్టేసుకొని వైడ్ క్లోజ్ OTS కొట్టేస్తే అయిపోతుంది. అవును. కానీ వెన్ యూ మేక్ ఏ థ్రిల్లర్ ఫిల్మ్స్ లైక్ దిస్, అక్కడ వీ గెట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ టు షోకేస్ యువర్ టాలెంట్. మనం ఒక షార్ట్ని ఒక డిఫరెంట్గా ఒక వాటర్ రిఫ్లెక్షన్లో చూపెట్టడమా, ఒక లైట్ అవుట్ ఫోకస్ నుంచి షిఫ్ట్ చేయడమా, ఇలాంటివన్నీ థ్రిల్లర్ మూవీస్లో మనకు మన టాలెంట్ చూపించుకోవడానికి ప్రావిజన్ ఉంటుంది మీకు. ఎగ్జాక్ట్లీ. సో మేము ఇందులో కూడా టెక్నికల్గా డయాప్టర్ లెన్స్ కానీ, సెమీ డయాప్టర్ లెన్స్ కానీ, ప్రోబ్ లెన్స్ కానీ, ఇలా చాలా డిఫరెంట్ డచ్ యాంగిల్ వేసుకొని, లేదంటే వర్టిగో యాంగిల్, ఇలాంటి చాలా కొత్త షార్ట్స్ అన్ని వాడాం. ఏంటంటే కొత్తగా చూపెట్టాలి ఆడియన్స్కి మన సైడ్ నుంచి. బట్ నేను ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్, ఇప్పుడు థ్రిల్లింగ్ సినిమా, దిస్ ఈజ్ ఎ ప్యాథటిక్ కంటెంట్ రాదర్ కదా. పీపుల్ బై సూపర్స్టిషన్స్, దే ఆర్ లూజింగ్ లైఫ్స్ అండ్ దే ఆర్ కిల్లింగ్ అదర్స్. అంటే వాళ్ళని కూడా అమాయకుల్ని చేసేసి వాళ్ళని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి, ఇదంతా ఒక ప్యాథటిక్ కంటెంట్ కదా. దీన్ని హౌ కెన్ వీ నేమ్ ఇట్ యాజ్ ఎ థ్రిల్? మంచి క్వశ్చన్ అన్న ఇది. అంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు థ్రిల్ ఇస్తుంది, ఆడియన్స్కి థ్రిల్లింగ్. అంటే ఇట్ మైట్ నాట్ బీ హ్యాపీ దిస్ థింగ్, సంతోషంగా థ్రిల్ ఇన్ ద సెన్స్ వావ్, హ్యాపీనెస్ కాదు, వావ్, భయంలో వచ్చే ఒక ఉలిక్కిపాటు అంటారు చూసారా, అలాంటి ఉలిక్కిపాట్లు మన దాంట్లో. సో ఆ థ్రిల్ గురించి మాట్లాడుతున్నాను. రైట్. సో ఒక సిచ్యువేషన్లో మన సినిమాలో మీరు ఆల్మోస్ట్ లైక్ 35th సెకండ్ మినిట్లో అలా చూస్తూ ఉంటారు, సడన్గా అమ్మని అమ్మ అనే ఫీల్ డెఫినెట్గా కలుగుతుంది అన్న. అది నాకు హై మూమెంట్ అది. ఓకే. అలాంటి మూమెంట్స్ నా సినిమాలో ఇంకో 4-5 ఉన్నాయి. ఓకే. సో అంటే వాణ్ణి చంపడం థ్రిల్ కాదు నాకు, ఎక్స్పెక్ట్ చేయండి అవుతుంది చూడండి, అది నాకు థ్రిల్. వెల్ ఎక్స్ప్లెయిన్. థ్యాంక్స్. వెల్ ఎక్స్ప్లెయిన్. కానీ మీరు ఇన్నాళ్ళు ఈ జబర్దస్త్ టీముల్లోని లీడ్గా చేసి యాక్ట్ చేసి బాగా జబర్దస్త్ అభి అని, ఇప్పుడు ఇందాకలు కూడా ఇంటర్వ్యూ వెళ్తున్నారు దేనికండి అంటే, అభి ఇంటర్వ్యూ ఉన్నదంటే ఎవరు జబర్దస్త్ అభి సార్ అని. యూ హ్యావ్ దట్ క్రేజ్. మీరు యాక్టర్గా మీరు టర్న్ అవ్వకుండా డైరెక్టర్గా టర్న్ అవ్వడానికి కారణం అండి? నేను ఫస్ట్ యాక్టింగ్ నుంచే స్టార్ట్ అయిందన్న నా జర్నీ. ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్గా చేశాను. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు 24 ఏళ్ళ కింద సంగతి. సో అక్కడ యాక్టర్గా స్టార్ట్ అయిన నా జర్నీ అలా ట్రావెల్ అవుతూ మధ్యలో టీవీలోకి షిఫ్ట్ అయిపోయి, ఆ టీవీలో జబర్దస్త్ ద్వారా ఒక కమెడియన్ కేటగిరీలో పడిపోయా. అదర్వైజ్ ఐ వాజ్ అన్ యాంకర్ టీవీ షోస్లో. సో అలా జరుగుతూ ఉంది. అంటే నేను యాక్టింగ్ చేశాను, యాంకరింగ్ చేశాను, సాఫ్ట్వేర్ జాబ్ చేశాను, కామెడీ దాని కింద అదిరేవిగా దానికి పేరు పడిపోయింది. బట్ ఓవరాల్గా ఏంటంటే ఐ లవ్ సినిమా. నేను సినిమా ఇండస్ట్రీలో ఉండడానికి ఏ పనైనా చేస్తాను దీంట్లో. అది యాక్టర్గా అయినా సరే, రైటర్గా అయినా సరే, అసోసియేట్ డైరెక్టర్గా అయినా సరే, నేను ఇండస్ట్రీలో ఉండాలి, ఇండస్ట్రీలో రావాలి. సో దానికోసం ఐ హ్యావ్ మెట్ డైరెక్టర్స్. వాళ్ళకి ఏదైనా స్క్రిప్ట్ వర్క్ అవసరం ఉందన్నప్పుడు కూర్చొని వాళ్ళతో పాటు రాసిచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏ సినిమాలకు వర్క్ చేశారు సార్? నేను అనిల్ రావిపూడి గారితో కందిరీగాలో తెలంగాణ స్లాంగ్స్ అంతా నేను అనిల్ గారు కూర్చొని డిస్కస్ చేసుకొని, శంఖం, శౌర్యం, హ్యాపీగా, బలుపు వరకు చేసాం. బలుపుకి హీ వాజ్ అ రైటర్. సో దాని తర్వాత
నేను ఇటు జబర్దస్త్ సైడ్ షిఫ్ట్ అయిపోయి, నేను ఇటు అయిపోయాను, జాబ్‌లోకి వచ్చి జబర్దస్త్‌కి ఇటు అయిపోయాను. అనిల్ గారు డైరెక్టర్‌గా అటు సైడ్ ట్రావెల్ చేశారు. అండ్ అలాగే 'త్రికోటి' గారు, మన రాజమౌళి గారి కో డైరెక్టర్ 'త్రికోటి' గారు, ఆయన మొన్న రీసెంట్‌గా 'అహో విక్రమార్క' అని ఒక సినిమా చేశారు. అవును, దానికి ముందు కూడా 'జువ్' అనే ఒక సినిమా చేశారు. అవును. అవును. సో, ఆ సినిమా కోసం ఒక కామెడీ ట్రాక్ కావాలంటే దానికి కూర్చొని రాసిచ్చాను. అలా కొన్ని సినిమాలున్నాయి. కొంతమంది వేరే వాళ్ళకి ఒక అరబిక్ మూవీ వాళ్ళు ఏదో ఇండియాలో చేస్తున్నాం షూటింగ్ అంటే వాళ్ళకి కూర్చొని నేను కోఆర్డినేట్ చేసి ఇవ్వడం. ఇంకా హాలీవుడ్ వాళ్ళు ఏదో 'లవ్ లే ఓవర్' అని చెప్పేసి ఒక ఇండియాలో స్టాపేజ్‌లో అయితే లవ్ స్టోరీ ఇలా ఉంటది. సంథింగ్ అలాంటిది అనుకున్నప్పుడు వాళ్ళతో డిస్కషన్స్, ఒక వెబ్ సీరీస్‌కి. సో, నాకేంటంటే నేను ఐ హావ్ టు టోటల్లీ ఇమర్స్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద టాపిక్స్ ఆఫ్ ఫిల్మ్. ఎందుకంటే నేను కనెక్ట్ అయ్యి ఉండాలి. ఓకే. అలా దేనికైనా నేను చేస్తూ వస్తున్నాను. బట్ మై అల్టిమేట్ గోల్ ఈజ్ డైరెక్షన్. ఓహో! మొదటి నుంచి. నేను యాక్టర్ కావాలనుకోని యాక్టింగ్ స్టార్ట్ చేసినా కూడా డైరెక్టర్ అవ్వాలనేది నా బ్యాక్ ఆఫ్ ద మైండ్ నడుస్తూ ఉండేది. సో, కాకపోతే అప్పుడు ఆపర్చునిటీస్ వచ్చినాయి, చేసుకుంటూ వస్తున్నాను. ఈలోపు నాకేంటంటే మీకు తెలిసిందే, ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతోమంది మాలాంటి వాళ్ళని చూస్తూ ఉన్నారు, వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సో, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మనం వదిలేసుకొని మళ్ళీ వెళ్ళిపోయి లుంగీ కట్టుకొని పేపర్ పట్టుకొని నేను జాబ్ చేసుకుంటున్నాను, నా లైఫ్ ఇక్కడికే అని డిసప్పాయింట్ అవ్వకుండా నేను సాఫ్ట్వేర్ జాబ్ నేర్చుకొని, సాఫ్ట్వేర్ ఒక ప్లాట్ఫామ్ ఎస్ఐపి నేర్చుకొని సాఫ్ట్వేర్ జాబ్లో చేసుకుంటూ, ఇటు మళ్ళీ ట్రయల్స్ చేసుకుంటూ, అలా యాంకరింగ్, జబర్దస్త్ ఇవన్నీ ప్యారలల్గా చేసుకుంటూ 2 బోర్డ్స్తో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకా నౌ ఐ థింక్ దిస్ ఈజ్ ద టైమ్ టు షిఫ్ట్ మై సెకండ్ లెగ్ అని చెప్పేసి అప్పుడు జాబ్ వదిలేసి టోటల్గా సినిమాల మీదకి